ఏలూరు జిల్లా నూజివీడులో రామన్ సింగ్స్ గ్లోబల్ పార్క్ యూనిట్ను నిర్మించనున్నారు. ఈ పార్కును మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. పార్కు ద్వారా సుమారు 1500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 103 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించబడ్డాయని ఆయన అన్నారు. మన నియోజకవర్గంలో 102 కోట్ల పెట్టుబడితో 1500 మందికి దాదాపు నేరుగా ఉపాధి అవకాశాలు కల్పించే ఒక పరిశ్రమ రావటం మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. నేరుగా 1500 మందికి వస్తే ఇండైరెక్ట్గా కొన్ని వందల మందికి అనేక రకాల అవకాశాలు కలిగిస్తాయని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పండిన పంటలకి మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కూడా అందుతాయని చెప్పేసి తెలియజేస్తాను. ప్రత్యేకంగా మామిడి రైతులకి, జామ రైతులకి, ఫ్రూట్స్ పండించే రైతులు, బొప్పాయి ఈ రైతులకి వారికి మెరుగైన ధర వారి పంటలకు లభించడమే కాకుండా వారికి ఒక భరోసా కూడా లభిస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. మరి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా సంక్షేమ రంగం తీసుకోండి, మౌలిక రంగం తీసుకోండి, పారిశ్రామిక రంగం తీసుకోండి, అన్నిటి మీద కూడా సమాన దృష్టి పెట్టి అన్ని ప్రాంతాల్లో కూడా ఉత్తరాంధ్ర కానివ్వండి, కోస్తాంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో ఆయా